నమస్తే. నేను మీ అశ్విని కుమార్. తెలుసు అన్నీ తప్పుడు ఎలిగేషన్సు, తప్పుడు క్లెయిమ్సు. అందుకే విదేశాలకు పారిపోతూ ఉంటాడు ప్రతిపక్ష నాయకుడు. ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో ఒక విమర్శ చేయటం, ఎక్కడ కూడా ప్రూఫ్ లేనివి, సాక్ష్యాలు లేనివి ఒకసారి దేశ ప్రజల మీదో లేదంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ ముఖ్యంగా ప్రధానమంత్రి మీద ఒక ఎలిగేషన్ చేయటము, ఆ తర్వాత విదేశాలకు వెళ్ళిపోవటం. ఎందుకు నేను ఎప్పుడు ఎక్కువ వీడియోస్ ఇటు బీజేపీ లేదా ఎన్డీఏకి చేస్తాను, కాంగ్రెస్కి వ్యతిరేకంగా చేస్తాను అంటే చాలా సాక్ష్యాలు ఎప్పుడు కూడా ప్రస్తుతానికి చాలామందికి తెలియాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి. ఎందుకు ఎట్లా అయిపోయింది, ఎట్లా 2014 తర్వాత భారతదేశం ఎట్లా మారుతూ వచ్చింది, రిఫార్మ్స్ ట్రాన్స్ఫార్మేషన్ ఎట్లా అవుతూ వచ్చింది. ఈ మధ్యకాలంలోనే చూసాం మనం, ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్లో, లోక్సభలో చాలా ఆవేశంగా, అట్లాగే బయట మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ కూడా ఎకానమీ చనిపోయింది, ఇండియన్ ఎకానమీ ఈజ్ డెడ్, మీకు తెలియదా, భారతదేశం ఆర్థికంగా చనిపోయింది, అదానీ అంబానీ అంటూ, అదానీ మోడీ పార్ట్నర్షిప్ వలన ఇవన్నీ అంటూ కూడా ఆయన అసెంబ్ల్డ్ ఇన్ ఇండియా ఫెయిల్ అయిపోయింది, మేడ్ ఇన్ ఇండియా ఫెయిల్ అయిపోయింది, చాలా వరకు ఎంఎస్ఎంఈలు ఫెయిల్ అయిపోయింది, అందుకే ఆర్థికంగా భారతదేశం ఫెయిల్ అయిపోయింది అంటూ కూడా రెండు చేతులు జేబులో పెట్టుకొని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆయన దారిన ఆయన వెళ్ళిపోయాడు. 24 గంటల కిందటే ఇండియా జపాన్ని దాటేసింది, ప్రపంచంలోనే 4వ లార్జెస్ట్ ఎకానమీ. సో ముందుకెళ్తోంది, టార్గెట్ 3వ స్థానం. ఇదొక ఫేక్ ఎలిగేషన్. చాలా ఇంపార్టెంట్ ఇండెక్స్ సర్వే డేటా, ఒకటి సర్వే కాదు, ఒక డేటా రిలీజ్ అయింది. ఒక మిలీనియంలోని ఎప్పుడూ కూడా ఈ నరేంద్ర మోడీ ఈ 11 సంవత్సరాల్లో ఇంత పీస్ఫుల్గా భారతదేశం ఎప్పుడూ లేదు అంటూ కూడా దాదాపు వాళ్ళు 1950 నుంచి కూడా ఇచ్చారు. గ్రాఫ్ పెడతాను నేను వ్యూవర్స్ కోసము. కమ్యూనల్ మత ఘర్షణలు ఇవన్నీ కూడా తగ్గినాయని, మావోయిస్టుల నెట్వర్క్ అంతా కూడా డిస్మాంటిల్ విచ్ఛిన్నమైపోయిందని, ఈ టెర్రర్ గ్రూప్స్కి వీళ్ళందరికీ సరైన శిక్ష పడేట్ చేస్తున్నాడు మోడీ, అందుకే టెర్రరిజం తగ్గుతోందని, లా అండ్ ఆర్డరు, నేషనల్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా రిస్టోర్ అయినాయని చెప్పి ఒక పెద్ద ఒక రీడింగ్స్ కూడా వచ్చినాయి. దానికి సంబంధించింది కూడా గ్రాఫ్ పెడతాను. సో ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలామంది మాట్లాడతారు, కొత్తగా వచ్చిన వాళ్ళు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు స్టేట్మెంట్కి ఇప్పుడే వచ్చిన ఓటు హక్కు కలిగిన యూత్కి చాలా వరకు తెలియదు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంటు వీళ్ళు ఫాలో అవుతుంటారు. ట్యాక్స్ పేయర్స్ అని మాట్లాడుతూ ఉంటారు. చాలా క్లియర్గా, హానెస్ట్గా ఒకే ఒక్క ఉదాహరణ చెప్తాను. ప్రజలు ట్యాక్స్ పేయర్స్ని ఎవరెట్లా ఉపయోగించుకున్నారని. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెసిడెన్స్ దీనిలో 3300 స్క్వేర్ మీటర్స్ ఉంటుంది. అప్పుడు ప్రధానమంత్రి కూడా కాదు ఆవిడ, మాజీ ప్రధాని భార్య సోనియా గాంధీ ఇల్లు 15,500 స్క్వేర్ మీటర్స్ ఉంటుంది. ఈ ఒక్క మెజర్మెంట్ బట్టి చెప్పచ్చు ట్యాక్స్ పేయర్స్ డబ్బులు హానెస్ట్గా ఎవరు ఉపయోగించుకుంటున్నారు, ఎవరు ఉపయోగించుకోవట్లేదని. 71 నుంచి ఇందిరాగాంధీ లాంటి వాళ్ళందరూ కూడా చాలా వరకు ప్రజల మీద చాలా ట్యాక్సులు వేశారు. పేజీలు అవుతాయి. చిన్న ఉదాహరణ చెప్పాలంటే, అప్పుడు ఎంటర్టైన్మెంట్ కింద 1971 నుంచి 1980 దాకా ఎంటర్టైన్మెంట్ కింద సినిమాలకు వెళ్ళేవాళ్ళు ప్రజలు. వెళ్ళినప్పుడు సినిమా టికెట్లంతా కూడా ₹1.25, ₹2.25, ₹3.25 ప్రైజులు ఉండేవి అప్పుడు. ఆ 25 పైసలు ఎందుకంటే అది బంగ్లాదేశ్కి డెవలప్మెంట్ కోసం అని చెప్పి 25 పైసలు తీసుకెళ్లారు. భారతదేశానికి సంబంధించిన ఈ డబ్బులంతా కూడా ఎకానమీ అంతా డౌన్ చేసి ఈ జియో పాలిటిక్స్ కోసం బంగ్లాదేశీకి 25 పైసలు వాళ్ళ డెవలప్మెంట్ కానీ పక్కన పెట్టేవాళ్ళు. కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్స్ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, డిఫరెన్స్ ఈజ్ క్లియర్ అంటున్నారు. 2014లో ఎల్పిజి సిలిండర్ డొమెస్టిక్ 410, 2025లో 11 సంవత్సరాలకి ₹853 ఉంది. దానికి గోల పెడుతూ కూడా సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. 2014 ముందు ఎల్పిజి సిలిండర్ల కోసం పొద్దున్న 4 నుంచే లైన్లో నుంచోవాల్సి వచ్చేది. 2013, 12, 14 తెలియాల్సిన అవసరం ఉంది. రిసీట్లు మర్చిపోతారేమో. 2013, 12 నేను రిసీట్స్ పెడుతున్నాను. అప్పుడే డొమెస్టిక్ ₹1,310 ఉండేది. ఎలక్షన్ల ముందు 100 తగ్గించారు, ₹1,210 ఉండేది.
2014కు ముందు. ఎన్డీఏ 450 నుంచి 11 సంవత్సరాల్లో చూస్తే ఇంకొక రూ. 400 11 సంవత్సరాలకు పెరిగింది. యావరేజ్గా 35 రూపాయల సంవత్సరానికి. సో ఎక్కడా కూడా వీళ్ళకి రైట్ లేదు, అన్ని అబద్ధాలే. సోనియా గాంధీ తీసుకున్న సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఏదో ఒక ఎలిగేషను, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, ఎక్కడ గెలవలేకపోతున్నారు, భారత ప్రజలు ఎటువైపు చూస్తున్నారు, ఏ పార్టీ వైపు చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు, ఆ నాయకుడిని ఎందుకు గెలిపిస్తున్నారు, ఆ నాయకుడి పట్ల ఎందుకు విశ్వాసం చూపిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని ఎందుకు డెసిమేట్ చేస్తున్నారు అనే ఆలోచన లేకుండా ఎప్పుడు కూడా ఒక ఆయుధం కింద ఏదో ఎలక్షన్ కమిషన్, ఎన్నికల సంఘం, ఈవీఎంస్ హ్యాకింగు, ఈవీఎంస్ ట్యాపరింగు. ఈ ఎలక్షన్ కమిషన్ గురించి చెప్పాలంటే చాలా వీడియోస్ చేశాను, కానీ ఒక చిన్న ఉదాహరణ. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2013-14లో వారణాసిలో క్యాంపెయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎలక్షన్ కమిషన్ సోనియా గాంధీ అపాయింట్ చేసిన ఈసీ ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ మెటీరియల్స్ని కూడా ఎత్తుకెళ్ళిపోయారు. వారణాసిలో బీజేపీ ఆఫీస్ మీద, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్యాంపెయిన్ ఆఫీస్ మీద. అక్కడ దొరికింది క్యాష్ కాదు, లిక్కర్ కాదు, మెటీరియల్, క్యాంపెయిన్ మెటీరియల్ కూడా. అట్లాగే మోడీ ర్యాలీని కూడా అక్కడ అలౌ చేయలేదు వారణాసిలో. వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు పీరియాడిక్ సార్ గురించి, వీటన్నిటి గురించి కూడా వీళ్ళు మొత్తుకుంటున్నారు. మోడీని వారణాసిలో 2014లో క్యాంపెయిన్ కూడా చేయనివ్వలేదు. సో ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు. లేటెస్ట్గా 2024లో ఓడిపోయినప్పటి నుంచి లోక్సభ ఎన్నికలు, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. మహారాష్ట్ర, బీహారు, ఇవన్నీ. మహారాష్ట్రలో, కర్ణాటక 23లో జరిగింది, 24 తర్వాత. మహారాష్ట్రలో ఓట్ చోరీ అంటూ కూడా పుస్తకాలను తీసుకురావటము, ఖాళీ పేజీలని తిప్పటం ప్రతిపక్ష నాయకుడు బాగా అలవాటైపోయింది. బీహార్లో కూడా అట్లాగే గెలిచే ముందు ఆ యాత్ర ఈ యాత్ర అని చేశారు, ఎక్కడ సక్సెస్ కాలేదు. ప్రజలు కూడా సరైన తీర్పు ఇచ్చారు, పంపించారు కాంగ్రెస్ పార్టీని మిగతా రాష్ట్రాల్లో లాగే. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో దీని మీద ఓట్ చోరీ జరిగిందా, ఓట్ చోరీ లాంటిది ఏమన్నా ఉందా, బ్యాలెట్ పేపర్లు కావాలా, ఈవీఎం పేపర్సా, ఈవీఎంసా, బ్యాలెట్ పేపర్సా, దేని మీద ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని ఒక సర్వే ఒకటి జరిగింది. ఈ సర్వే చేయించినప్పుడు చాలా క్లియర్గా ఈ సర్వేకి ముందే కొన్ని రాష్ట్రాల్లో బ్యాలెట్ పేపర్లకు సంబంధించి పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. అక్కడ కూడా చాలా వరకు ఎక్కువ స్థానాలు బీజేపీ గెలుచుకుంది. ఒక కేరళ లాంటి చోట కొన్ని, ఏదైనా కూడా బ్యాలెట్ పేపర్లతో జరిగినవి. కర్ణాటకలో కూడా బ్యాలెట్ పేపర్లో జరిగిన వాటిల్లో బీజేపీ స్వీప్ చేసింది. అయినా కూడా కర్ణాటక ఈ జరిగిన రాష్ట్రంలో ప్రజలు చాలా విభిన్నంగా తీర్పిచ్చారు, బ్రహ్మాండంగా తీర్పిచ్చారు. ఒక చెంపదెబ్బ అని చెప్పచ్చు ఈ ఓట్ చోరీ, ఈవీఎం అని. గత 5-6 సంవత్సరాలుగా ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి దంపుడు ఉపన్యాసాలు చెప్తున్న వాళ్ళందరికీ. ఎందుకంటే 91.3% మంది భారతదేశంలో ఎలక్షన్స్ అంతా కూడా ఫెయిర్గా, సక్రమంగా, న్యాయంగా జరుగుతున్నాయి, ట్రాన్స్పరెంట్గా అందరికీ కనబడుతోంది. మేము ఈ ఈవీఎంస్ని ట్రస్ట్ చేస్తున్నాము, ఇవన్నీ అంటూ కూడా చెప్పారు. అందులో ముఖ్యంగా కర్ణాటకలో ఈ ప్రతిపక్ష నాయకుడు ఆరోపించినట్టుగా కల్బురాగి, అక్కడైతే మొత్తం అందరూ కూడా భారతదేశపు ఎలక్షన్స్ అంతా కూడా పూర్తిగా న్యాయంగా జరుగుతున్నాయని చెప్పారు. సో ఇంత జరిగి ఈ తీర్పు, ఈ సర్వే ఇచ్చాక కూడా కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ వీళ్ళందరూ కూడా లేదు, ఈ సర్వే అంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగింది, బీజేపీ వాళ్ళ ఆధ్వర్యంలో. ఎక్కడో మళ్ళీ ఒక ఎలిగేషన్ పెట్టాలి కాబట్టి ఆ సర్వే వచ్చాక ఇదంతా కూడా బీజేపీ లేదా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగింది అని చెప్పడానికి ప్రయత్నించారు. ఎక్కడా కూడా సాక్ష్యం లేదు. ఎందుకంటే ఆ సర్వే టెండర్స్ అంతా కర్ణాటక ప్రభుత్వం ఇచ్చింది సర్వే చేసే వాళ్ళకి. సర్వేని కర్ణాటక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ యాక్సెప్ట్ చేసింది, సర్వేని పబ్లిష్ చేశారు వెబ్సైట్లో, గవర్నమెంట్ వెబ్సైట్లో కర్ణాటకలో. ఆ తర్వాత ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కర్ణాటక ప్రభుత్వం పబ్లిక్ డొమైన్లోంచి దానిలోంచి ఆ సర్వే డీటెయిల్స్ అన్నీ తీసింది. పెద్ద సెట్ బ్యాక్ అని చెప్పచ్చు. ఎందుకంటే 5,100 మంది మీద 102 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే నడిచింది. ఈవీఎంస్, ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించింది అంతా కూడా అందరూ భారతదేశంలో ఫేర్గా జరుగుతున్న ఎలక్షన్స్ అన్నారు. ఎక్కడ కూడా మేము రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నవి నమ్మమన్నారు.
వీళ్ళంతా కూడా ఓట్ చివరి క్యాంపెయిన్ లేదన్నారు, ఈవీఎం హ్యాకింగ్ లేదన్నారు, ఈవీఎం మ్యానిపులేషన్ లేదన్నారు, మాకు ఓటర్స్ లిస్ట్ అంతా క్లియర్గానే ఉందన్నారు. ఇది కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో జరిగింది కాబట్టి ఇక ముందు వీళ్ళు ఈ ఓట్ చోరీ ఈవీఎంస్ అనేది ప్రస్తుతానికి వాళ్ళ నుంచి రాదని అనుకుందాము. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నాడు. అక్కడ వాళ్ళు ఏం చెప్తే మళ్ళీ వచ్చి దాని గురించి ఇక్కడ మాట్లాడాలి కాబట్టి కొన్ని రోజులు ఈ ఈవీఎం క్యాంపెయిన్ మీద ఈవీఎం ఓట్ చోరీ మీద బ్రేక్ అని చెప్పచ్చు. ఏదైనా కూడా కర్ణాటక ప్రజలు చాలా క్లియర్గా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ ఎలిగేషన్స్ నమ్మవని. 2023లో అబద్ధపు హామీల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కూడా పూర్తి వ్యతిరేకత కనబడుతోంది. ఖచ్చితంగా అయితే కర్ణాటక రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఓడిపోతుంది. నేను ముందు వీడియోస్లో కూడా కొన్ని సర్వే ప్రిడిక్షన్స్ ప్రజలు ఏమనుకుంటున్నారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అని కొన్ని వీడియోస్ చేశాను. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ డెసిమేట్ క్లియరు. ఇంకా తెలంగాణ ఒకటి మిగిలింది. అట్లాగే వెస్ట్ బెంగాల్ ఎన్నికలు రాబోతున్నాయి, తమిళనాడు ఎన్నికలు రాబోతున్నాయి, కేరళ. ఈ 3 రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా బీజేపీ గెలవలేదు. ఈ 3 రాష్ట్రాల్లో ఏమన్నా ఒక బీజేపీ ఒక రాష్ట్రం చేజిక్కించుకుంటుందా అనేది అయితే వేచి చూడాలి. థ్యాంక్ యూ.